మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల పర్యటన విజయవంతం కావడంతో మరో అడుగు ముందుకేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై ఒత్తిడిని తీవ్రతరం చేస్తుంది. ఈ క్రమంలో కోటి సంతకాల సేకరణ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నేటి నుంచి కోటి సంతకాల సేకరణ ఆరంభం కానుంది. 40 రోజుల పాటు కొనసాగుతుంది. దీనికి సంబంధించిన పోస్టర్లను పార్టీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర స్థాయి కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం చేపట్టిన గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో నేడు పోస్టర్ ఆవిష్కరణతో పాటు రచ్చబండ కార్యక్రమం ప్రారంభమవుతుందని అన్నారు. అక్టోబర్ 28న నియోజకవర్గాల కేంద్రాల్లో భారీ ర్యాలీలు, నవంబర్ 12న జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీలు చేపట్టి వినతిపత్రాలు ఇస్తామని వివరించారు. నవంబర్ 25న వైఎస్ జగన్ గవర్నర్ను కలిసి కోటి సంతకాలను అందజేస్తారని సజ్జలు తెలిపారు. మేధావి వర్గాల, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు సంతకాల సేకరణలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. 100 ఏళ్లలో కేవలం 12 మెడికల్ కాలేజీలే ఉన్నాయి. తమ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. వాటిలో 5 మెడికల్ కాలేజీలను పూర్తి చేశారని, మరో 3టిని నిర్మాణం తుది దశకు చేరుతుందని చెప్పారు. మెడికల్ కాలేజీలపై చంద్రబాబు కుట్రకు అడ్డుకట్ట వేసే బాధ్యతను తాము తీసుకున్నామని సజ్జలు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే జగన్ నర్సీపట్నంలో పర్యటించారని వ్యాఖ్యానించారు. దేశంలో సూపర్ స్పెషాలిటీ డాక్టర్ల కొరత ఉందని, తమ ప్రభుత్వం హయాంలో దీన్ని తీర్చడానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు. పేదల కల్లా నిజమవుతున్న సమయంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నారని, దీన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని అన్నారు.